అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కార్మిక మంత్రి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో 1,70,54,000 రూపాయల అంచనా వ్యయంతో పట్టణంలోని 13 చోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నేత వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, డిఏ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల పాలనలో రామచంద్రపురం పట్టణంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టామని అన్నారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి అని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి సుభాష్ ఆదేశించారు. రామచంద్రపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది అని అన్నారు. వైసీపీ వాళ్ళు కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారని, అవసరమైతే వారికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా కంటి పరీక్షలు, వృద్ధాప్యం మీద పడిన వారికి పింఛన్లు మంజూరు చేయిస్తామని సుభాష్ చమత్కరించారు. వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మంత్రి సుభాష్ కృషితో రామచంద్రపురం పట్టణం గతంలో లేని విధంగా అభివృద్ధి జరిగింది అని అన్నారు. రానున్న 6 మాసాల్లో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, కంచుమర్తి బాబురావు, పడాల బాబీ, గరిగిబాటి సూర్యనారాయణ, ఉర్రింకల మంగతయారు, మేడిశెట్టి వరలక్ష్మి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరపున ఒక హామీ ఇస్తున్నాం, మీకు ఉచితంగా సత్యం ఫౌండేషన్ తరపున కంటి ఆపరేషన్లు చేయిస్తాం. వినికిడి ప్రాబ్లం ఏమైనా ఉంటే ప్రజలు చెప్పుకునేది, వినికిడి సంబంధించిన పరికరాలను కూడా తెప్పిస్తాం, ఫ్రీగా ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనం రాతి యుగంలో బతకట్లా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ 2 సంవత్సరాలు ఎన్ని వర్కులు చేసాం అంటే మాకు చిత్తశుద్ధి. అది ఇటు అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్డీఏ కూటమి మీకు కావాల్సిన సాక్ష్యాధారాలు మేము అవసరం లేదు, ప్రభుత్వ ఆఫీసుల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఆర్టీఏ ప్రకారం కూడా తీసుకోవచ్చు. కాబట్టి మేము మీరు చేసే విమర్శలు కానీ మీకు కనిపించట్లేదని మాకు ఒక రకమైన బాధ కలుగుతూ ఉంది. అలాగే మీకు ఇంతకే కనపడకపోతే కూడా మీరు అప్లై చేసుకుంటే పెన్షన్ కూడా పెంచుతాం, ఇబ్బంది. కాకపోతే మేము ఈ ఎన్డీఏ కూటమి కట్టుబడి అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, వెలుగులో వస్తున్న పెట్టుబడులు. మీరు ఎన్ని అర్థనాదాలు చేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు చాలా తెలివైన వారు కాబట్టే మీ 5 ఏళ్ల పాలన చూసి 151లోంచి 5 లేపి 11కి పరిమితం చేశారు. ఇంకా ఈ విష ప్రచారాలకు పరిమితం అయ్యి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో మీరుండి ఈ అభియోగాలు చేసినప్పటికీ మా పని మేము చేసుకుంటా పోతాం. మాకు మీరు చేసే విమర్శల మీద దృష్టి పెట్టే అంత సమయం లేదు. కాకపోతే జాలి కలిగి మీకు అయితే పెన్షన్లు ఇప్పించాలి, లేకపోతే ఆపరేషన్లు చేయించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో పూర్తిగా మేము 10 కోట్ల రూపాయలే కాకుండా పుష్కరాల గ్రాంట్లో కూడా అనేక నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. రానున్న 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా మరింత అభివృద్ధి పదంలో ఈ రామచంద్రపురాన్ని తీసుకెళ్తామని మాటిస్తూ అందరికీ నమస్కారం. సార్ వస్తున్నాను సార్ మన అప్పర బాగా చెప్తాను సార్. బాబీ కూడా
ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము వైష్ణవి స్కూల్ ప్రాంతంలో ఉన్నాం. మేము ఏదైతే సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాత మేము చూస్తే ఏ వీధిలోనూ కూడా రోడ్లు లేని పరిస్థితి. ఎక్కడ చూసినా మట్టి రోడ్లు, గొంతలైపోయిన రోడ్లు, ఎక్కడా కూడా ఏ డ్రైను కూడా ఎందుకు కట్టారో తెలియదు. గత పాలకులు కొన్ని డ్రైన్లు కట్టారు, అవి కూడా ఎక్కడికి వెళ్ళవు. ఈ పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత మేము చూస్తే మేము చేయగలుగుతామన్న పరిస్థితిలోకి వెళ్ళాము. కానీ మినిస్టర్ గారు చొరవతోటి మాకు మున్సిపల్ మినిస్టర్ గారు అయితే, సీఎం గారి నుంచి అయితే, ఏదైతే ఈ వాళ్ళ వరకు కూడా ఈరోజు ఈ వారం పూర్తయితే 50 లక్షల నిధులు ఈ పట్టణానికి తేవటం, 50 కోట్ల నిధులు ఈ పట్టణానికి తేవటం జరిగింది. ఎగ్జాంపుల్ మీరు రోడ్డు చూసుకుంటే, నేను వచ్చేటప్పటికి ఒకసారి చూసేటప్పటికి స్కూల్ పిల్లలు కూడా సైకిల్ మీద రావడానికి ఇలాగా దూరొచ్చేవారు. అసలు ఇక్కడ పెద్ద బోధే, ఆ బోధలో పడిపోయేవారు పిల్లలు స్కూల్ తోటి. ఈ పరిస్థితి చూసిన తర్వాత నేను డ్రైన్ కట్టించి దీన్ని ఈవేళ లారీ వెళ్ళే రోడ్లాగా చేయటం జరిగింది. దీనికి ఈరోజు సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుంది. అందుకే ఇవాళ పిల్లలు కూడా నాకు చాలా సంతోషించారు. ఇన్ని పరిస్థితులు ఇన్ని చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు కనపడిన వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు, గుడ్డివాళ్ళు ఏదేదో చెప్తారు, ఏమేదో అభివృద్ధి జరగట్లేదు అంటారు. వాళ్ళకి అసలు బుద్ధి ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఇవాళ పరిస్థితి ఏ వీధిలోకి వెళ్ళి చూసినా, ఏ వార్డులోకి వెళ్ళి చూసినా ప్రతి వార్డులోనూ పనులు చేశాం. నేను ఈవేళ సభాముఖంగా, పత్రికాముఖంగా చెప్తున్నాను, 6 మాసాలు పూర్తి అయ్యేటప్పటికి రామచంద్రపురం పట్టణంలో మాకు ఈ రోడ్ లేదు, ఈ డ్రైన్ లేదు అనే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత మాది మేము చేస్తాం కూడా అని ఈ పత్రికాముఖంగా చెప్తున్నాం. ఈరోజు